అంతేకాదు పార్లమెంటరీ స్థాయి సంఘం ఒక నివేదిక ఇస్తే ఎల్లో మీడియా ఉంది కదా, మొత్తం చంద్రబాబు నాయుడు గారిని కింద నుంచి పైదాకా మోస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు తప్పు చేసినా కూడా అది రాయరు. చంద్రబాబు మేము ఏదైనా మాట్లాడితే దాన్ని వక్రీకరించి రాస్తారు. అంతేకాదు ఏదైనా ప్రైవేట్ ఏజెన్సీలు కానీ ప్రభుత్వ ఏజెన్సీలు కానీ ఏమైనా రిపోర్ట్స్ ఇస్తే దాన్ని కూడా వక్రీకరించి రాసేటువంటి మార్గం చేస్తా ఉన్నారు. ఇవాళ పార్లమెంటరీ స్థాయి సంఘం ఒక రిపోర్ట్ ఇస్తే అది పీపీపీ విధానంతో మెడికల్ కళాశాలలను ఇచ్చేయమని రిపోర్ట్ ఇచ్చిందని ఒక తప్పుడు రాతలు రాసేటటువంటి కార్యక్రమం, వక్రీకరించి రాసేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. నిజానికి పార్లమెంటరీ స్థాయి సంఘం దేశంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త వైద్య కళాశాలల ఆవశ్యకతని బలంగా చెప్పింది. ఇవాళ దేశంలో పెరుగుతున్నటువంటి జనాభాకు సంబంధించి కానీ, అనారోగ్యానికి గురవుతున్న జనాభాకు సంబంధించి కానీ, పేద ప్రజలను ఆదుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు మరిన్ని రావాలి అని దానిలో చాలా స్పష్టంగా చెప్పేటటువంటి కార్యక్రమం చేసింది. అంతేకాదు వచ్చే 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లు పెరిగితే తప్ప విద్యార్థులకు కుదరదు, లేకపోతే వాళ్ళు వలసపోయే ప్రమాదం ఉంది. ఇతర దేశాలకు వెళ్ళి చదువుకున్నారు, కొన్ని చోట్ల రష్యా పోతున్నారు, కొన్ని చోట్ల మరొక దేశం పోతున్నారు. అక్కడ లాంగ్వేజ్ రాకపోయినా ఆ లాంగ్వేజ్ నేర్చుకొని రాసి పరీక్షలకు వెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మన దేశంలో చదువుకోవాలంటే వైద్య కళాశాలలు పెరగాలి, సీట్లు పెరగాలి అని ప్రభుత్వ రంగంలో చెప్తా ఉంటే వీళ్ళు మాత్రం అమ్మేసుకోమన్నట్టుగా చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు.